ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనము భయముతో బిక్కుబిక్కుమనుకుంటూ నిలవబడి ఉన్న పరిస్థితులు ఒకవేళ దేవుడు చూచి ఎరిగి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఈ మాటను మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఏదైనా భయము చేత కృంగి ఉన్నావా? ఏదైనా దిగులు చేత పడిపోయి ఉన్నావా? లేదంటే ఈ పరిస్థితిలోంచి నేను ఎలాగోనా బయటికి రాగలను అని అనుకుంటూ ఉన్నావా? అయితే శుభ వాగ్దానం ఇది. భయపడకు ప్రియమైనటువంటి బిడ్డ, నేను నీ దేవుడని కదా, నీ దేవుడనై ఉన్నాను కదా, ఎందుకు నీకు దిగులు? నేనే నిన్ను బలపరిచే దేవుడను. ఎంత మంచి మాట అండి. మనుషులు ఈ మాట చెప్పడం లేదు, కానీ సర్వ సృష్టికర్త మనతో ఉన్నటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాట. మనము పరిస్థితులను చూసి భయపడుతూ ఉంటే, మన స్థితిగతులను బట్టి మనం బెంబేలెత్తిపోతూ ఉంటే, మనం ఇక దుక్కు తోచని స్థితిలో ఎక్కడో పడిపోతాం, నలిగిపోతాం, జారిపోతాం, ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చే పరిస్థితే లేదు అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటే, అలాగున ఉండి ఒకవేళ భయపడుతూ ఉంటే, నిన్ను చూసిన దేవుడు, సతమతమవుతున్న నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. భయపడవద్దు, భయపడవద్దు. దేవుడు చెప్పినప్పుడు ఈ మాటను సదా నువ్వు అంగీకరించి పట్టుకొని, భయము లేక దేవుని మీద విశ్వాసం ఉంచి దిగులు పడక నువ్వు మునుముందుకు అడుగులు వేస్తూ ఉంటే, నిన్ను ఆయన బలపరిచే దేవుడు, నీ పక్షమున యుద్ధము చేసే దేవుడు, నీ పక్షమున కార్యము సఫలము చేసే దేవుడు, విశ్వాసముంచిన నిన్ను నిలువబెట్టే దేవుడు కదా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాగ్దానమును పట్టుకో. దేవుడు మాట్లాడుతున్న మాటను ఆధారం చేసుకో. ఆయన భయపడవద్దు అని చెబుతూ ఉంటే మనం ఎందుకు భయపడాలి? ఆయన్ని ఆధారం చేసుకుని ఎందుకు విశ్వాసంతో అడుగులు వేయకూడదు? మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా భయపడవద్దు, దిగులు పడవద్దు, జారిపోవద్దు, చింతలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగిపోవద్దు. ఎందుకంటే ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఆయన మన జీవితాలను సమాధానకరంగా మలిచేటువంటి దేవుడు. ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతున్నది అన్న వాగ్దానమును గనక మనము లోతుగా ధ్యానం చేసినప్పుడు మనం విశ్వాస సహితంగా ముందుకు వెళ్ళగలుగుతాం. మనకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ పరిస్థితి అనుకోకుండా మన జీవితంలో తొంగి చూసినా కూడా ఇవన్నీ కూడా సమకూడి జరిగి మరలా తుదకు నన్ను విజయవంతంగా దేవునిలో నిలవబెడతాయి, నన్ను ఫలింపు చేస్తాయి అనే ఒక భరోసాతో మనం ఉంటే ఖచ్చితంగా దేవుని వాగ్దానాలు పొల్లు కూడా తప్పుపోకుండా మన జీవితాలలో నెరవేర్చబడతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఏ చింతలో ఉన్నా కూడా భయపడవద్దు. ఆయన నిన్ను సమాధానపరచడానికో నిన్ను మభ్యపెట్టడానికో మాట్లాడడం లేదు. ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి మాట్లాడుతూ ఉన్నారు. నీ భయమును తీసివేసి నిన్ను బలపరిచి, నిన్ను ఆశీర్వదించి, నీ కష్ట నష్టాల్లోంచి, శోధనలోంచి నిన్ను బయట నిలువ పెట్టి నిన్ను అనేకులకు మాదిరిగా ఉంచాలనుకుంటూ ఉన్నారు. మరి నమ్ముతావా? నమ్మితే విశ్వాసం ఉంచు, భయపడొద్దు. నమ్మితే విశ్వాసం ఉంచు, దేవుడు బలపరుస్తారని మునుముందుకు కొనసాగు. మరి నువ్వున్న శోధన తప్పించుకోవడానికి మార్గం ఉన్నదని నమ్మి, ఆ యొక్క శోధన జయిస్తే ఉన్నతమైన ఆశీర్వాదము ఉన్నదని కనిపెట్టుకొని మార్గములో, దేవుని యొక్క మార్గములో
మార్గంలో ఆయన వెలుగు సంబంధిగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపో. ఆ పని చేయవలసింది మాత్రము నీవే. మిగతా కార్యాలన్నీ కూడా దేవుడు చేసుకుంటూ నీ జీవితాన్ని ఉన్నతంగా కడతారు. కాబట్టి ఈ అద్భుతమైన వాగ్దానము ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్యా, మేము భయపడుతూ ఉన్నామని ఎరిగి మాతో మాట్లాడారు. అవును తండ్రి, మమ్మల్ని బలపరిచే దేవుడు మీరే. అయ్యా, నేను భయపడునయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, నాకు సమస్తము సమకూడి జరుగుతుంది, ఎందుకంటే నువ్వు వాగ్దానం ఇచ్చావు అని ఎవరైతే ఈ మాటలను పట్టుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభువా. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి చేతిని ఉన్నతంగా ఆశీర్వదించండి. ప్రార్థనా గదన పుస్తకం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు, అది అనేకులకు దీవెనగా మార్చబడినట్లు కృప చూపించండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.